నా దగ్గర ఇది ఖాళీ కుండ ఉంది. అయితే లాస్ట్ ఇయర్ 3 ఇయర్స్ బ్యాక్ ఇది తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పాతగా అయిపోయింది. కొత్త కుండ తీసుకోవాలనేసి కొత్త కుండ పెట్టి ఈ కుండ ఏదైనా డెకరేషన్‌కి చేద్దామని చేశాను. అంటే అందులో మనకు డెకరేషన్ ఏదైనా ఒకటి చేస్తూ ఉండడంలో మనం కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ చేసేసరికి సరిగ్గా రాకుంటే అది ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. అదేంటో మనం ఎంతో బాగా చేయాలనుకుంటాం కానీ అక్కడ చేసేసరికి ఏమి రాదు. అంతా పోతుంటుంది. నేను నాదైతే అంతే అండి. నేను ఏదో చేయాలనుకుంటాను. ఆఖరికొస్తే చూడండి ఈ విధంగా అయిపోయింది. ఎంత వెరైటీగా షేప్ బాగా చేద్దామనుకుంటే ఈ విధంగా వచ్చింది. నేను ఈ కుండ మొత్తం ఈ విధంగా నీట్‌గా హోల్స్ పెట్టి పలగొడదాము, చూద్దాము అనుకున్నాను. మా పాప ఉండి వాటర్‌లో పెట్టు మమ్మీ వస్తుంది అన్నది. కానీ నేనే వినకుండా ఆ విధంగా చేశాను. దీనికి కలర్ వేసినానండి. రెడ్ యాక్సైడ్ ఉంది. అయితే దీనికి ఇంట్లో ఉంది కదా! ఇది పెయింట్ ఏద్దామనేసి చేస్తున్నాను. ఒక పెయింట్ ఒకసారి వేసిన తర్వాత 2 సార్లు దీనికి 3 సార్లు డబల్ పెయింట్ వేశాను. వేసిన తర్వాత మనము బాగా ఆరనివ్వాలి. పెయింట్ అనేది బాగా ఆరనిచ్చిన తర్వాత మనకు ఎంత బాగా ఆరితే అంత బాగుంటుందండి. నేను ఈ విధంగా పెయింట్ మొత్తం కొట్టేసి కిందిది స్టాండ్ లాగా పెట్టి పైంది ఈ విధంగా పెట్టి కుళాయి అలాగే పెట్టాను. వాటర్ అంటే ఏమన్నా వాటర్ వేసిన తర్వాత ఉంటాయి కదా, డ్రై వాటర్ కిందికి వెళ్ళిపోతాయి. పోసిన వాటర్ అనేదాన్ని నేను ఈ విధంగా పెట్టాను. కానీ ఆరిపోయిందండి. ఈ విధంగా ఆరిపోయిన తర్వాత పైన కొంచెం పెయింట్ ఏదో వచ్చింది రాని బొమ్మలతో కొంచెం చిన్నగా బొమ్మలు వేశాను. ఈ విధంగా వేసిన తర్వాత చిన్నగా ఈ విధంగా వేశాను. ఇందులో మనకు చెట్లు మస్తు ఉన్నాయి కదా, ఆ చెట్లలో వచ్చిన పువ్వులు ఆకులు అన్నీ తీసుకొచ్చి నేను ఫస్ట్ ఆకులు వేస్తేనే మనకు కంపోస్ట్ తయారవుతుంది. అందుకోసమని నేను ఫస్ట్ కంపోస్ట్ లాగా నేను ఆకులు మొత్తం వేశానండి. ఆకులు వేసిన తర్వాత కొంచెం పైన మన్ను వేసి మళ్ళీ పైన మొత్తం ఈ విధంగా మళ్ళీ ఆకులు వేసి ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత బాగా ఒకరోజు బాగా నాననివ్వాలండి. కానీ నేను మొత్తం ఈ విధంగా నీళ్లు పోసి మొత్తం బాగా నాననిచ్చిన తర్వాత ఇందులో నేను కంపోస్ట్ వేశాను, వేపపిండి వేశాను, ఆవు పిడకలు కూడా ఉంటే అవి కూడా కలిపి వేశానండి. కానీ మనం మన్ను ఎంత లూజ్గా ఎంత బాగుంటే అంత బాగుంటుందండి. నేను ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం డెకరేషన్ అని కొంచెం ఫ్లవర్స్ ఈ విధంగా తీసుకొచ్చి ఆకులు ఉన్నాయి కదా మన దగ్గర క్రీపర్స్ ఈ విధంగా నాటాను. ఎలా ఉందో చెప్పండి. ఎందుకంటే కొంచెం ఆశ మనకు బాగుందా లేదా ఎలా ఉంటుందా అనేది చెప్తే మీరు కొంచెం చెప్పినట్లయితే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.